కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప ద్వారా ఎలోహిం గాస్పల్ టీవీ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరూ చూస్తూ మీరు అనేకమైనటువంటి రీతిలో మాకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి, ప్రోత్సాహాన్ని బలపరుస్తూ ఉంది. దయచేసి ఈ ఆదివారం ఆరాధన మట్టల ఆదివారంగా దేశవ్యాప్తాలుగా ప్రపంచ దేశాల్లో ఆరాధించే రోజులు, ఆరాధన సంఘాల్లో ఆరాధన లేక కూడుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆయా అందరూ కూడా సంఘస్థులు, విశ్వాసులు, సేవకులు కుటుంబాల్లో, గృహాల్లో ఉండి ప్రార్థన విజ్ఞాపనలు జరగటానికి ప్రభు వారి కృప చూపించారు. ఈ యొక్క ఆరాధన ద్వారా, ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు, సంఘానికి ఆశీర్వాదాన్ని ప్రభు చేకూర్చులాగన ప్రార్థిస్తూ ఉన్నాం. మా ఆశ ఉన్నది. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మా అన్నగారు దైవజనులు అన్న జాన్ ప్రసాద్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తుండగా హృదయాలు తెరిచి శ్రద్ధతో దేవుని మాటలు విందాం. ప్రభునందు మాకు అత్యంత ప్రియులను, విశ్వాసులైనటువంటి దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రభు యొక్క కృపలో మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా ఈ ఎలోహిం గాస్పల్ టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో కొంత సమయం దేవుని వాక్యాన్ని అందించడానికి నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రస్తుత దినాలు మనందరికీ తెలిసినటువంటి విషయాలు. మనందరం ఆరాధనగా, సంఘముగా కూడుకొని ఆరాధించుకోవడానికి అవకాశం లేనటువంటి సమయాల్లో మనం ఉన్నాము. కనుక ఈ దినాలలో ఎవరి ఇంటిలో వారు ప్రభువును ఖచ్చితంగా మనం ఆరాధించడానికి కూడుకోవలసిన వారం ఏంటూ ఉన్నాం. ఆ దినాలలో, అపోస్తలుల దినాలలో కూడా వారి ఇంటింట వారు కూడుకొని ప్రభువును ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాలలో మన గృహాలలో ఉండి దేవుని స్తుతించాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె పేరు లూదియా. ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని వాక్యంలో రాయబడి ఉంది. కనుక ఆమెలో 3 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు అక్కడ ఆమెను గురించి వ్రాయబడ్డాయి. ఒకటి, ఆమె సమయాన్ని దేవునికి ఇచ్చినట్లుగా వ్రాయబడుతూ ఉంది. చూడండి 14వ వచనంలో, అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండును. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైన పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరుచును గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అని వ్రాయబడుతూ ఉంది. ఆమె తన సమయాన్ని దేవునికి ఇచ్చింది. రెండవది, ఆమె హృదయాన్ని దేవునికి సమర్పించింది. మూడవదిగా, ఆమె ఇంటిని ఒక ఆరాధన స్థలముగా మార్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దినాలలో కూడా సంఘముగా మందిరాలలో కూడుకోవడానికి అవకాశం లేనటువంటి ఈ దినాలలో కూడా ప్రభునందు ప్రియులరా, ఖచ్చితంగా మన యొక్క ఇంటిని దేవునికి ఆరాధన స్థలముగా మార్చుకోవాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ కుటుంబాలలో, గృహాలలో కూడుకొని ప్రభుని ఆరాధించాలని నేను ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాం. ఆమె తన హృదయాన్ని దేవునికి ఇచ్చింది. తన ఇంటిని కూడా ఒక ఆరాధన మందిరంగా మార్చివేసినట్లుగా ఈ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంది. కనుక దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా మీ గృహాలలో దేవునికి సమయాన్ని ఇవ్వండి, మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి. మీ ఇంటిని ఒక ఆరాధన మందిరంగా, దేవుని స్తుతించేటువంటి స్థలముగా మీ ఇంటిని మీరు మార్చుకోవాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఆ దినాలలో కూడా అపోస్తులైనటువంటి పౌలు గారు, శీలయు కూడా ఆ పట్టణములో సువార్త అందించి దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయిని బాగు చేసినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పౌలును, శీలను
పట్టుకొని చెరసాలలో వేసి వారిని బంధించి ఉన్నారని మనము 19వ వచనంలో, అదే అధ్యాయం 19వ వచనంలో నుంచి ఆ మాటలు రాయబడ్డాయి. కానీ పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు వారు చేసినటువంటి కార్యాన్ని గురించి అక్కడ వ్రాయబడుతూ ఉంది. 25వ వచనములో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, ఒకటి, లూదియా తన ఇంటిని ఆరాధనక స్థలముగా మార్చివేసుకుంది. పౌలు శీలలు చెరసాలను ఒక మందిరముగా వారు మార్చివేశారు అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి పౌలు శీలలు చెరసాలలో వేయబడి ఆ కష్ట సమయంలో కూడా, మరి వారి కాళ్ళు చేతులు బంధించబడిన సమయంలో కూడా వారు దేవుని స్తుతిస్తున్నట్లుగా వ్రాయబడుతుంది. కనుక 3 కార్యాలు అక్కడ ఆగకుండా జరిగినట్లుగా వ్రాయబడుతూ ఉంది. ఈ దినాలలో మరి ప్రయాణాన్ని సాధనాలు, వాహనాలు ఆగిపోయాయి, షాపులు ఆగిపోయి ఉంటున్నాయి, మరి అన్ని కూడా ఆగిపోయాయి. మరి మందిరాలలో ఆరాధనలు కూడా ఆగిపోయి ఉన్నటువంటి ఈ దినాలలో ఆగకుండా జరగాల్సిన కార్యాల గురించి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మన గృహాలు ఒక మందిరాలుగా మార్చబడి మరి 3 కార్యాలు అక్కడ పౌలు శీలలు చేశారు. ఒకటి, వారు దేవునికి ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినాలలో అన్ని ఆగిపోయినా కూడా ప్రార్థన ఆగకూడదని నేను ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. మా వ్యక్తిగత జీవితాలలో కూడా, సంఘాలలో మీ కొరకు, మీ కుటుంబాల క్షేమము కొరకు, మన రాష్ట్ర ప్రజల యొక్క క్షేమము కొరకు, అలాగే దేశ ప్రజల యొక్క క్షేమము కొరకు, ప్రపంచము కొరకు ఈ కరోనా వైరస్ నుండి విడిపించబడాలని మరి ప్రతిరోజు కూడా దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనందరము చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి దేవుడు ఖచ్చితంగా మనందరికీ గొప్ప విజయాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకటి, ప్రార్థన ఆగలేదు. వారి చెరసాలలో ఉండి కూడా, వారి కాళ్ళు చేతులు బంధించబడినా కూడా వారి ప్రార్థన మాత్రం ఆగలేదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలులందరూ కూడా ఒక దినమందు సమూయేలు దగ్గర అంటారు కదా, యెహోవాను మరి ప్రార్థన చేయుట మా నిమిత్తం నీవు ప్రార్థన చేయుట మానవద్దు అని తెలియచేశారు. అందుకు సమూయేలు అంటాడు కదా, నేను ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక అని తెలియజేస్తారు. ఈ దినాలలో ప్రార్థన ఆగవద్దని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాం. మీ కుటుంబాలతో, మీ బిడ్డలతో కలిసి ఎంత ఎక్కువ సమయం ప్రార్థన చేయగలిగితే అంత సమయము ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ప్రార్థన ద్వారా పరిస్థితులను మార్చగలిగేటువంటి మన దేవుడు మన రాష్ట్రములో, మన దేశములో పరిస్థితులన్నీ కూడా మార్పు చెందునుగాక మన ప్రార్థనల ద్వారా. రెండవది, వారి పౌలు శీలలు చేసిన పని, ఒకటి వారి ప్రార్థన చేశారు, రెండవదిగా వారు ఆరాధన చేశారు. అక్కడ రాయబడుతుంది, వారు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ప్రార్థన జరగాలి మన ఇంటిలో, రెండవది ఆరాధన జరగాలి. కేవలం సంగమగా మందిరాలలో కూర్చున్నప్పుడు ఆరాధించుకోవడం మాత్రమే కాదు, కానీ మన ఇంటిలో కూడా మనం ఖచ్చితంగా ప్రభును మనం ఆరాధించేయాలి. కుటుంబ సమేతంగా కూడుకొని ప్రభును స్తుతించాలి, కీర్తనలు పాడాలి. ఖచ్చితంగా మన ప్రభువును మనము ఆరాధించగలగాలి. అప్పుడే మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తారు అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ప్రభువును మనం ఆరాధించాలి. ఒకటి, ప్రార్థన ఆగలేదు, రెండవది ఆరాధన ఆగలేదు. వారు ప్రభును స్తుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. ఈ దినము మట్టలాదివారము అనగా మరి యేసు ప్రభు యెరూషలేము వీధుల గుండా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి ఆ మాటలు మనం చదువుకుందాం దేవుని యొక్క వాక్యంలో నుంచి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే ప్రభువును ఏ విధంగా వారు ఆరాధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. 21వ అధ్యాయము 9వ వచనములో, జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చి చుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి మన పూర్వీకులైనటువంటి వారు, అపోస్తులైనటువంటి వారు దేవుని స్తుతించినప్పుడు అక్కడ అద్భుతం జరిగింది.
కనుక చెరసాల పునాదులన్నీ కూడా అదిరిపోయినట్లుగా వ్రాయబడ్డాయి. కనుక మన జీవితాలలో కూడా మనం ఇప్పుడున్నటువంటి ఈ సమయాలలో ప్రభును మనం స్తుతించగలిగే వారిగా ఉంటే, కీర్తనలు పాడగలిగే వారిగా ఉంటే, మన కుటుంబాలతో కలిసి ప్రభువును ఆరాధించగలిగినటువంటి వారిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు జయము కలుగు చేస్తారు. ఈ అధ్యాయంలో రాయబడుతుంది, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. 15వ వచనములో ఆ దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేచు చిన్న పిల్లలు అని వ్రాయబడుతూ ఉంది. కనుక మనం ఖచ్చితంగా మన గృహాల్లో ప్రభును ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. ఒకటి, వారు పౌలు శీలలు చెరసాలలో ఉండి ప్రభువును ప్రార్థన చేశారు. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. రెండవది, వారు ఆరాధన చేశారు. కనుక ఆరాధన మనకు జయాన్ని తీసుకొస్తుంది. ఖచ్చితంగా కుటుంబాలతో కలిసి ప్రభును మనము ఆరాధించవలసినటువంటి దినమై ఉంటుంది. ఆనాడు యెరూషలేములో యేసు ప్రభును ఊరేగించబడుతున్నప్పుడు ఆయన గాడిద మీద ఊరేగించబడ్డారు. కేవలం గాడిదను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే, మరి మా గాడిద తగ్గింపు జీవితానికి, ఆయన దీనత్వానికి సాదృశ్యమై ఉంది. శాంతినివ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు గనుక ఆయన గాడిద మీద ఆయన ఊరేగించబడ్డారు. ప్రజలందరూ కూడా ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతునందును గాక అని తెలియచేస్తూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా ప్రభువును మనం స్తుతిందాం. స్తుతి మన స్థితిని మార్చివేస్తాడని దేవుని పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకటి, ప్రార్థన ఆగలేదు. ఈ దినాలలో అన్ని ఆగిపోయాయి, కానీ దేవుని బిడ్డలారమైనటువంటి మనము ప్రార్థన ఆగకుండా చేయాలి. రెండవది, దేవుని స్తుతించకుండా ఉండకూడదు, స్తుతి ఆగకూడదని నేను మీకు తెలియపరుస్తున్నాను. పౌలు శీలలు 3వ కార్యాన్ని చేశారు. ఆ విషయాన్ని చెప్పి నా వర్తమానాన్ని నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మూడవదిగా, సువార్త ఆగలేదు అని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అదే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనము, వారు వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగిన వెంటనే అతడును అతని ఇంటనున్న వారందరూ బాప్తిసము పొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. 3వ కార్యం అక్కడ జరుగుతూ ఉంది. అలా బంధించబడినటువంటి స్థితిలో ఉండి కూడా వారు ప్రార్థన చేశారు. రెండవది, వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతిస్తూ ఉండగా అందరి బంధకాలు ఊడిపోయాయి. చెరసాల నాయకుడు అంటాడు, అందరూ వెళ్ళిపోయారు అనుకుని కత్తి దూసి తన్ను తాను పొడుచుకొని పోతున్నప్పుడు పౌలు అంటాడు కదా, నువ్వే హాని చేసుకుని వద్దు, మేమందరం ఎక్కడే ఉన్నామని తెలియచేస్తే ఆ చెరసాల నాయకుడు అంటాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలని అక్కడ జరిగిన సంభవాన్ని బట్టి, జరిగిన అద్భుతాన్ని బట్టి ప్రభునందు ప్రియుల చెరసాల నాయకుడు ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ దినాల్లో సువార్త కూడా ఆగకుండా జరుగుతూ ఉంది. టీవీల ద్వారా, టీవీ ఛానల్ ద్వారా ప్రభునందు ప్రియులరా సువార్త ఆగకుండా జరుగుతుందని తెలియపరుస్తూ ఉన్నాను. కనుక పౌలు శీలలు ప్రార్థన ఆగలేదు, వారి యొక్క ఆరాధన ఆగలేదు. మూడవది, వారు చేసేటువంటి సువార్త ఆగలేదు. చెరసాల నాయకుడే వాక్యాన్ని విని బాప్తిసం పొందినట్లుగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ప్రభును మనం స్తుతిందాం, దేవునికి ప్రార్థన చేద్దాం మన గృహాల్లో ఉండి. కనుక తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన ప్రపంచంలో, మన దేశంలో వచ్చినటువంటి కరోనా వైరస్ నుండి ఖచ్చితంగా దేవుడు అత్యధికమైనటువంటి జయాన్ని మనకు అనుగ్రహించును గాక అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఈ దినాలు సువార్త, మరి అన్ని ఆగిపోయినా కూడా సువార్త ఆగకుండగా, ప్రార్థన ఆగకుండగా, స్తుతి ఆగకుండగా జరుగుతూ ఉండగా ప్రభునందు ప్రియులరా, దేవుని స్తుతిందాము. మీ గృహాల్లో కలిసి ప్రభును ప్రార్థన చేయండి కుటుంబ సమేతముగా. ప్రభువా, మా దేశాన్ని కనికరించండి, ఈ కరోనా వైరస్ నుండి విడిపించండి, ఒక్కరు కూడా కోల్పోకూడదు నాయన. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రభువా అని కుటుంబాల సమేతంగా ప్రార్థన చేయండి. కుటుంబాలతో కలిసి ప్రభువును స్తుతించండి. స్తుతిని స్థితిని మార్చివేస్తుంది గనుక ప్రభును స్తుతిందాం. మూడవదిగా, సువార్త ఆగలేదని తెలియపరుస్తున్నాను. కనుక ఈ విధంగా ఎలోహిం
ఛానల్ ద్వారా స్వార్థ అందించగలిగేటువంటి కృపా భాగ్యాన్ని మాకు కూడా ప్రభు దయచేసి ఉన్నారు. మరి టీవీ కార్యక్రమాల ద్వారా మరింతగా స్వార్థ వ్యాప్తి జరుగుతూ ఉంది. తద్వారా అనేకులు మార్పు చెంది నూతనమైనటువంటి వారు రక్షణలోనికి రావాలని మనందరం ప్రార్థన చేద్దాము. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకటి, లూదియా తన ఇంటిని, తన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించింది. మూడవది, తన యొక్క ఇంటినే ఆరాధన స్థలముగా మార్చివేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. అలా జరిగింది కనుక పౌలు శీలలో 3 అద్భుతమైన కార్యాలు చేశారు. కష్టములో ఉండి కూడా వారు ప్రభువును ప్రార్థన చేయగలిగారు. రెండవది, వారు దేవుని స్తుతించగలిగారు. మూడవది, వారు సువార్త ప్రకటించగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును స్తుతిందాము కనుక ప్రభువును ఆరాధించేద్దాం. మన కుటుంబాలతో సమేతంగా ప్రభువును గణపరచాలని నేను మీకు తెలియపరుస్తూ ఈ యొక్క చిన్న సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని మా ప్రార్థన ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన తండ్రి, ఏ విధంగా ఆయన నీ పిల్లలతో మాట్లాడడానికి, నీ మాటలు అందించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మీకు స్తోత్రములు. ఎంతమంది ఆలకించారు వారందరిని కూడా మీరు ధైర్యపరచండి. వారి గృహాలలో నిన్ను స్తుతించి, నిన్ను గూర్చి పాడి నాయన తండ్రి స్వార్థ ప్రకటించగలిగేటువంటి వారిగా వారిని సిద్ధపరచమని కోరుతూ ఉన్నాం. మా గృహాలే ఒక ఆరాధన ఆ స్థలముగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని కోరుతూ ఉన్నాం. ప్రార్థన ఆలకించండి. నీ సమాధానము, నీ కాపుదల నీ బిడ్డలందరికీ మీరు దయచేయండి. ప్రతి విధమైనటువంటి నాయన తండ్రి కరోనా వైరస్ నుంచి మా దేశమును, మా యొక్క ప్రాంతాన్ని మీరు రక్షించండి నాయన. ప్రతి ఒక్కరిని కాపాడి నీ సమాధానముతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సమాధానము వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా.
నీవు నాకుండగా